మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు షాక్ ఇచ్చిందా? తమ నిర్మాణాల కూల్చివేతలు ఆపేందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన ప్రయత్నాలేంటి? సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చివరి ప్రయత్నాలు చేసిన ఫలితం దక్కలేదా? తన విల్లాలపై ఆ ఎమ్మెల్యే ఆశలు వదులుకున్నారా? వాచ్ ఇట్. మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా మూసీ సుందరీకరణ విషయంలో సీఎం వెనక్కి తగ్గటం లేదు. మూసీ అభివృద్ధి మొదటి ఫేజ్లో 13 కిలోమీటర్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో మధు పార్క్ రిడ్జ్, రిచ్మండ్ విల్లాలు ఉండడంతో వీటికి నోటీసులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ నేత నోటీసులకు సంబంధించి ముఖ్యమంత్రిని కలిశారంట. రిచ్మండ్ విల్లాస్ ను మూసీ అభివృద్ధి ప్లాన్ నుంచి మినహాయించాలని కోరారట. అయితే సీఎం ఖరాఖండిగా నో చెప్పినట్టు తెలుస్తోంది. సదరు ఎమ్మెల్యే ఒకప్పుడు బిల్డర్, కాలం కలిసొచ్చి ఎమ్మెల్యే అయ్యారు. రిచ్మండ్ విషయంలో ముఖ్యమంత్రి స్థాయిలో ఈయన చేసిన లాబియింగ్ బెడిసికొట్టిందంటూ గాంధీ భవన్ లో చర్చలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం తీసుకోవాలని, విల్లాలను వదిలి సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఖరాఖండిగా చెప్పేశారంట. మూసీ అభివృద్ధి జరగాలంటే కూల్చటం తప్పదని సీఎం తేల్చి చెప్పడంతో చేసేదేం లేక సదరు ఎమ్మెల్యే వెనుదిరిగారంట. మరోవైపు ఇదే తరహాలో కేబీఆర్ పార్కు చుట్టూ చేపట్టనున్న విస్తరణ విషయంలో కూడా రేవంత్ రెడ్డి నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారంట. సీఎం నిర్ణయాలతో సొంత పార్టీ నేతలు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కాకపోతే దాన్ని బయటకు చెప్పుకోలేక సతమతమవుతున్నారని సమాచారం. పార్టీలో కొందరు సీఎం నిర్ణయానికి మద్దతిస్తూ ఉంటే మరికొందరు సొంత పార్టీ నేతల అభిప్రాయం కూడా పట్టించుకోరా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంట. మూసీ అభివృద్ధి ప్రణాళిక, కేబీఆర్ పార్కు చుట్టూ విస్తరణ కార్యక్రమాలతో సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ శత్రువులు పెరగొచ్చని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.